1991 పారిశ్రామిక తీర్మానం, 1991 జూలై 24వ తారీఖు నాడు ఈ ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించిన ముసాయిదాను అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. ఈ 1991 పారిశ్రామిక తీర్మానంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీలో ఎల్పిజీలకు ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ దానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది 1991 ఇండస్ట్రియల్ పాలసీలో. ఇంకా 4వ అంశాన్ని తీసుకుంటే ప్రభుత్వ రంగ పాత్ర తగ్గింపు, ప్రభుత్వ రంగ పాత్ర కుదింపు అనే అంశాన్ని కూడా ఈ పాలసీలో జోడించారు. లైసెన్సింగ్ విధానంలో సరళీకరణ అనే అంశాన్ని కూడా ఈ పాలసీలో జోడించడం జరిగింది. ఇంకా విదేశ పెట్టుబడులకు స్వేచ్ఛ అనే పదాన్ని కూడా ఈ పాలసీలో జోడించడం జరిగింది. పరిశ్రమల స్థల నిర్ణయంలో స్వేచ్ఛ అనే పదాన్ని కూడా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఈ ఇండస్ట్రియల్ పాలసీలో జోడించడం జరిగింది.